श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यः कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। यः कर्ता ఎవరు కర్త, సంహర్త అందరినీ సంరక్షించేవాడు, మహాసాంనిధి ఈ ప్రపంచానికి అందరినీ కూడా రక్షించేటువంటి నిధి లాంటివాడు. సంహర్త మహాసాంనిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. అటువంటి భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండ సవితా హేళిస్తీక్ష్ణాం శర్మిహిరో రవి. ప్రపంచానికి మొత్తానికి కూడా సూర్యులు అనేటువంటి వాళ్ళు 12 మంది ఉన్నారు. ఈ 12 మంది సూర్యులు ఎవరంటే మేషం దగ్గర నుంచి మీనాల వరకు 12 రాశులకు సంబంధించిన వారే అని చెప్పాలి. సరిగ్గా ఆలోచిస్తే 2025 మార్చి నెల 1 నుండి 30 వరకు మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి చాలా అదృష్టం అని చెప్పాలి. చాలా మంచి సమయం రాబోతోంది. వీళ్ళకంటూ ఎదురిక లేదు. చాలా మంచి సమయం. ఉన్న బాకీలు మొత్తం తీరిపోతాయి. నిన్నటి వరకు ఈ నెల వరకు మనం ఎట్లా బతకాలనే పరిస్థితిలో ఉంటారు. దాదాపు బాకీలు తీర్చలేక అసలు ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడి ఇంతవరకు బతికి బయటపడ్డారంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. చూసేవాళ్ళు వీళ్ళు ఎట్లా బతుకుతున్నారా అనుకుంటారు. బాకీలు, అప్పులు, కుటుంబ కలహాలు, సమస్యలు, చాలా బాధలు పడ్డారు మకర రాశి వాళ్ళు. మకర రాశికి ఏలనాటి శని ఈ మార్చి 30తో అయిపోతుంది. తృతీయంలోకి మరి 6 గ్రహాలు రాబోతున్నాయి. మీకు పగ్గాలు లేవు. అన్ని విధాల మంచి సమయం. ఎదురు లేనటువంటి జీవితం ఇప్పుడు రాబోతోంది. కాబట్టి ముందుగా ఈ రాశి వాళ్ళు ముందు మీ జాగ్రత్తగా జాతకం చూపించుకోవడం మంచిది. ఎందుకంటే చెడు టైంలో కంటే మంచి టైంలో చూపించుకోవాలి. ఇప్పుడు మానవుడికి 9 గ్రహాలు ఎట్లాగో 9 రంధ్రాలు ఉన్నాయి శరీరంలో. చెవులు 2, ముక్కులు 2, 4, మరి కళ్ళు 2, 6, నోరు 1, 7. 7 రంధ్రాలు తలకాయలోనే ఉన్నాయి. ఒంటేలు 1 రంధ్రం, 2 ఏళ్ళు 1 రంధ్రం, 9 రంధ్రాలు. శరీరం మొత్తంలో ఈ తలకాయలోనే 7 రంధ్రాలు ఉన్నాయి. ఏమంటే వినపడకపోతే ఎట్లా? కళ్ళు కనపడకపోతే ఎట్లా? ముక్కు గాలి పీల్చలేకపోతే ఎట్లా? నోటుతో ఏమీ తినలేకపోతే ఎట్లా? దేనివల్లైనా సమస్యే. కనీసం 80 సంవత్సరాల వాళ్ళకి పళ్ళు దంతాలు మొత్తం పోయినా బాగా మెత్తగా వండినన్నమన్నా తినగలిగితే పర్వాలే. చిగుళ్ళు కూడా వాచిపోయి జావ తాగే పరిస్థితి వస్తే కూడా జావ తాగినా పర్వాలే. ఏదైనా నోటికి ఏదైనా దెబ్బ తగిలి నాలుగు పుండుబడో, నోరు పుండుబడో, నోరు కదిలించడానికి వీలు లేకపోతే ఎంత ఇబ్బంది చెప్పండి. శిలీంతో ఎన్నాళ్ళు బతుకుతాం? అందువల్ల 7 రంధ్రాలు పనిచేయాలి. తర్వాత ఒంటేలు 2 ఏళ్ళు 9 రంధ్రాలు పనిచేయాలి. వీటిలో ఏది పనిచేయకపోయినా చాలా బాధకరమే. అందువల్ల చాలా బాగున్నప్పుడు ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఈ మకర రాశికి మార్చి 30కి శని మారబోతున్నాడు. ద్వితీయంలో ఉన్నాడు శని. ఈ శని ధనాధిపతి. నీ బాకీలు చివరిలో తీర్చబోతూ ఉన్నావు. చివరి బాకీ దగ్గర శాంతం చివరికి వచ్చేటప్పటికల్లా చివరిలో తీసుకునే డబ్బులకి గొంతు పట్టుకునేవాడు ఉంటాడు. నువ్వు ఇస్తావా లేకపోతే చస్తావా అంటాడు. నువ్వు చచ్చినా ఇష్టమే కానీ నాకు ముందు డబ్బులు కావాలంటాడు. సరే చచ్చినా సరే డబ్బులు కావాలన్నప్పుడు మన దగ్గర తేవటానికి డబ్బులు ఎక్కడా ఉండవు. అది ప్రాణకంటకమైనటువంటి సమయం. పూర్తిగా విరక్తి పుట్టేటువంటి సమయం. ఈ సమయం నుంచి తప్పించుకోవాలి అంటే ఈ మకర రాశి వాళ్ళు ఈసారి తప్పనిసరిగా చివరిలో శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఈ మార్చి
30 లోపల శని చేయదలుచుకున్న పని చేస్తాడు. కాబట్టి ఈ చివరి దశలో మీరు బాగుపడాలి అంటే ఈ మకర రాశి వాళ్ళు మరి ఈ ద్వితీయంలో శని తృతీయంలోకి వచ్చేంత వరకు మాత్రం చాలా జాగ్రత్త పడాలి. 30 వచ్చిందంటే మీకు ఎదురు లేదు, అన్ని విధాలా బాగుంది. మీరు ఏదన్నా ఇల్లు కబ్జాలో ఉన్న ఆస్తులు కూడా మీకు వస్తాయి. మీ పోయిన ఉద్యోగం మళ్ళీ తిరిగి వస్తుంది. తర్వాత విదేశాలకు పోయేవాళ్ళకు కూడా విదేశాలకు పోవటానికి అవకాశం ఉంది. అన్ని విధాలా బాగుంది. కేతువు మాత్రం బాగాలేడు. ఈ కేతువు బాగుండకపోవటం వల్ల నీ నోరే నిన్ను ఇబ్బంది పెడుతుంది. అంతా అయిపోయిన తర్వాత నోరు పెరుగుతుంది. అంతకుముందు అణిగి మణిగి ఉంటారట. చెప్పు కింద తేలు అంటారు. చెప్పు కింద పడ్డటువంటి తేలు ఏమి చేయలేదట. చెప్పు నుంచి తప్పించుకుందంటే మాత్రం, కాలు కుట్టిందంటే మాత్రం ప్రాణం పోయేట్టుగా, రక్త వారదయ్యేట్టుగా కుడుతుంది. ఎంతసేపు చెప్పు కింద నుంచి తేలు తప్పించుకుంటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. అయితే కాలి కింద చెప్పు కింద తేలు ఉన్నది నువ్వు గ్రహించి గట్టిగా తొక్కిపెడితే పర్వాలేదు, కానీ ఏమాత్రం ఏమారినా ఆ తేలు వల్ల 24 గంటలు నువ్వు బతుకుతావో చచ్చిపోతావో తెలియనంత బాధ పెడతాడు. అందువల్ల ఈ శని చివరి టైం కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడతారో అంత మంచిది. తర్వాత మీ జాతకం చూపించుకోండి. జాతకరీత్యా కూడా కొన్ని గ్రహాలు బాగుండకపోయి ఉండొచ్చు. దానికి తగిన దోషం ఏంటో చూపించుకొని దానికి తగిన శాంతి చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇట్లా చేస్తే మీరు అన్ని విధాలా బాగుంటారు. కాబట్టి మీ జాతకరీత్యా ముందు మీ సమస్యను పూర్తి చేసుకుంటే చాలా మంచిది. తర్వాత ఈ రాశి వాళ్ళకి వివాహం అవడానికి కూడా బాగా మంచి అవకాశం కనపడుతోంది. ఎక్కడైనా తొందరపాటు వివాహాలు చేసుకోవద్దు. జాతకాలు చూపించుకోండి. పెద్దవాళ్ళ నిర్ణయంతో పెళ్లి చేసుకోండి. జాతకరీత్యా కలిస్తేనే చేసుకోండి. మరి ప్రేమ వివాహాలు చేసుకోవద్దు. మరి తగినటువంటి మంచి జ్యోతిష్యుల దగ్గర జాతకాలు చూపించుకొని చేసుకోండి. ఈ టైంలో మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. చివరిలోకి వచ్చేప్పటికల్లా చాలా జాగ్రత్త పడటం మంచిది. ఈ టైంలో ఏదైనా తగిలింది అంటే దెబ్బ జీవితంలో ఇక కోలుకోలేని పరిస్థితి. చివరిలోకి వచ్చారు. అన్ని విధాలా మంచి రోజులు రాబోతున్నాయి. అంత మంచి రోజులు ఇక మళ్ళీ 30 సంవత్సరాల లోపల మీరు చూడలేరు. ఈ టైంలో మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.